కనుక ఈ యొక్క మీటింగ్లో జరిపించడానికి కొరకు బెంగళూరు పట్టణం నుంచి సేవకులు రాజు గారు మన మధ్యలో రావడం నాకు చాలా సంతోషము. మళ్ళా లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ బెంగళూరు ప్రాంతంలో అయ్యగారు వచ్చి సేవ చేస్తున్నారు. ఆయనకి ఒక భార్య, 2 కొడుకులు ఉన్నారు. కనుక ఆయన కొరకు ప్రార్థన చేయండి. మన మధ్యలో రాబోతున్నారు. మన ఆయనతో పాటు మారు అనే పాలసీ అని చెప్పి ఆయనతో పాటు ఇప్పుడు కూడా వచ్చినారు. కనుక ఈ సమయంలో వాళ్ళ ఇరువురిని మనం చేతులు తట్టి మనందరూ ఈ సమయంలో వాక్య పరిచయం కొరకు మన మధ్యలో ఉన్న మార్పు గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధమైన నా తండ్రి, మీ పాదాలకు వందనాలు స్వామి. అయ్యా, ఈ యొక్క సాయంకాల సమయంలోనైనా సంఘంలో నా ప్రభా అయినా ఈ యొక్క సెమీ క్రిస్మస్ అయినా చేసుకునే వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు బట్టి మీకు స్తోత్రం రాజా. సంఘంగా కూడిన ప్రభా అయినా మీ మందిరంలోనైనా మిమ్మల్ని స్తుతించే భాగ్యం, మిమ్మల్ని గణపరిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు బట్టి మీకు స్తోత్రం వందనాలు స్వామి. అయ్యా, అదేవిధంగా నీవు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా నా ప్రభా స్పష్టంగా నా ప్రభా అయినా విశ్వాసమైన పాపు అయినా మా హృదయంలో నా ప్రభావాలు బయలుపడుకుంటూ నీ కృప చూపించము, నీవు ఆశీర్వదించినైనా దైవ సేవకుడు నా ప్రభా నైనా నీ ఆత్మ చేత బలపరచము నైనా దీవించునైనా. ఏసయ్యా, మీ పరిశుద్ధ ఆత్మ నా ప్రభా దైవ సేవలు అనుగ్రహించిన ఏసయ్యా, మీ అతి పరిశుద్ధమైన నామములో అడిగిపెట్టుకుని పొందుతున్నాము తండ్రి. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న రాజపాల్సి గారు వాక్యం పరిచయం చేస్తారు. శ్రద్ధగా నేను వాక్యం మనం వింటాం. పిల్లలంతా ఆలోచించి ఇంకొక రాకుండా అక్కడ చూసుకోండి. పిల్లల్ని అలర్ట్ చేయకుండా కొద్దిగా చూసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈ విధముగా మమ్మల్ని మీ మధ్యకు నడిపించి మీతో కలిసి దేవుడిని ఆరాధించడానికి, దేవుడి నామాన్ని మహిమపరిచి కనపరచడానికి, ఆయన సువార్తను ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు చూపినటువంటి తన మహాకృపను బట్టి మొట్టమొదటిగా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చినటువంటి సంఘం అంతటికి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో శుభములు ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈ పరిచర్యకు లేకపోతే వాక్య పరిచర్యకులను ఆహ్వానించినటువంటి సంఘ కాపరి గారికి, సంఘ పెద్దలకి, హల్లెలూయా జీసస్ ప్రేయర్ హౌస్ సంఘానికి మా సంఘం తరపున, నా తరపున, మా సంఘం తరపున, లవింగ్ గాడ్ మినిస్ట్రీస్ బెంగళూరు వారి తరపున మీకందరికీ క్రిస్మస్ శుభములు ఆశీర్వాదాలు తెలుపుకుంటున్నాం. వి విష్ యు ఆల్ వెరీ హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ క్రిస్మస్ శుభములు ఆశీర్వాదాలు తెలుపుకుంటున్నాను. వాక్య పరిశీలనకు వెళ్ళే మునుపు మత్తయి సువార్త ప్రధానంగా 2వ అధ్యాయంలో ఉన్నటువంటి జ్ఞానుల గురించి మనము ధ్యానించుకోబోతున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో సంగతి మనం నేర్చుకోబోతున్నాం. 2 నిమిషాలు బహుశా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే 2 నిమిషాలు నా గురించి నా చిన్న సాక్ష్యం పంచుకుని నేను వాక్యంలోకి వెళ్తాను. బహుశా మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు రాజు. మాది సొంత ఊరు రైల్వే కోడూరు ప్రాంతం, కడప జిల్లా. ఇంతకుముందు కడప జిల్లా, ఇప్పుడు అన్నమయ్య డిస్ట్రిక్ట్లో ఉంటున్నది. ఆ ప్రాంతంలోని 15 గ్రామములు కలిగినటువంటి 15 ఇల్లులు కలిగినటువంటి ఒక గ్రామం నుంచి దేవుడు నన్ను ఈ స్థితికి నన్ను తీసుకుని వచ్చాడు. ఉన్నత స్థితిలో నన్ను కూర్చోబెట్టాడు. మా నాన్నగారు బెల్లారి పని చేసుకుని మమ్మల్ని చదివించారు. ఇంజనీరింగ్ చదువుకొని బెంగళూరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను స్థిరపడడానికి దేవుడు నాకు కృప చూపించాడు. నేను దేవుని ఎందుకు వచ్చినప్పుడు, దేవునిలో నిలబడాలని ఆశ కలిగి దేవునిలో నిలబడ్డప్పుడు
మహాభయంకరమైన పరిస్థితుల మధ్య దేవుడు నాతో మాట్లాడి నన్ను దేవుని పరీక్షలోకి పిలిచినప్పుడు దేవునికి నన్ను నేను సమర్పించుకున్నాను. నన్ను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటే, ఉద్యోగం కొరకు ఏ బెంగళూరు రోడ్ల మీద 10 రూపాయలు డబ్బులు లేక కిలోమీటర్లు నడిచానో, అదే రోడ్ల మీద 10 లక్షల ఏసీ కారు వేసుకుని నేను నా భార్య బిడ్డలతో ఆరాధనకు వెళ్ళేంతగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అది నా గొప్పతనం కాదు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, దేవుని నమ్మినప్పుడు, దేవుని విశ్వాసం ఉంచి మనం నడిచినప్పుడు ఆయన మనల్ని తలగా ఉంచే దేవుడు కానీ, తలగా ఉంచే దేవుడే కానీ తోకగా ఉంచే దేవుడు కాదు. నా చిన్న సాక్ష్యం మీతో పంచుకోవాలని ఆశపడ్డాను. నా సాక్ష్యం గురించి నేను ఎప్పుడు 2 మాటలు ఎప్పుడు చెబుతూ ఉంటాను, యవనస్తులకి ఎస్పెషల్లీ. చదువుకునే వయసులో చదువుకోనండి, మంచిగా చదువుకోనండి. మీరు మంచిగా చదువుకుని క్వాలిఫికేషన్ మీరు సంపాదిస్తే ఆ చదువు మీకు సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది. మీరు నిలబడి మాట్లాడితే అవతల వారిని వినేవారిలా చేస్తుంది. చదువుకునే వయసులో చదువుకోనండి. రెండోది, ఏ స్థితిలో అయినా ఏ పరిస్థితిలో అయినా దేవుని విడిచిపెట్టద్దండి. మీ జీవితాలలో ఒక క్షణంలో అలా మార్చే శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఒక రాత్రి యేసేపు జైలులో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. తెల్లవారేలోపు తల బాగు చెప్పి ఆ దేశానికే ప్రధాని అయిపోయాడు. ఒక రాత్రి, ఒక క్షణము, ఒక గంట, ఒక దినము చాలా మన దేవునికి నీ చరిత్ర మార్చడానికి, నీ కుటుంబ చరిత్ర మార్చడానికి. దానికి సజీవ సాక్ష్యం ఒకవేళ మీరు చూడాలనుకునే దానికి నేనే. 10 సంవత్సరాల దేవుడు నన్ను ఇంతగా మార్చాడు. వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం నుంచి ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించుకుంటూ వెళ్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. క్రిస్మస్ గురించి ధ్యానించుకోవడానికి మనము ఈ సాయంకాల సమయంలో ఇక్కడ కూర్చునేసినాం. క్రిస్మస్ గురించి ఆలోచన చేసినప్పుడు సంవత్సరంలో రకరకాల దినాలు మనం జరుపుకుంటూ ఉంటాం. రకరకాల రోజులు వచ్చేసాయి. పుట్టినరోజు, బర్త్డేలు అంటాం, మ్యారేజ్ డేలు అంటాం. ఇప్పుడు ప్రతి దానికి ఒక్కొక్క రోజు వచ్చేసింది. ఉమెన్స్ డే అని, మెన్స్ డే అని, చిల్డ్రన్స్ డే అని రకరకాల రోజులు మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజులు వచ్చినప్పుడు మనం ఏమైనా విష్ చేస్తాము అంటే, ఎవరైనా బర్త్డే జరుపుకుంటూ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ఏం చెబుతాం? విష్ యూ హ్యాపీ బర్త్డే. అంటే అర్థం ఏమిటి అంటే నీ పుట్టిన దినాన నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ బర్త్డే అంటే నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెబుతాను. మ్యారేజ్ డే జరుపుకుంటుంటే విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్, నువ్వు చక్కటి వివాహ జీవితాన్ని కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. సంవత్సరం పొడుగునా రకరకాల విషయాలు మనం చెబుతూ వస్తూ ఉంటాం ప్రతి దినమును బట్టి. క్రిస్మస్ వచ్చినప్పుడు కూడా అవతల వారికి మన విషయం చెప్తాం. ఏమని చెప్తాం? విష్ యూ హ్యాపీ క్రిస్మస్, విష్ యూ హ్యాపీ క్రిస్మస్. బర్త్డేకి విష్ యూ హ్యాపీ బర్త్డే, విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పినప్పుడు ఆ కోరిక వారు సంతోషంగా ఉండాలన్నటువంటి మన కోరిక నెరవేరచ్చు, నెరవేరకపోవచ్చు. కానీ నువ్వు క్రిస్మస్ వచ్చినప్పుడు నువ్వు చెప్పేటటువంటి విషయం ఏదైతే ఉందో అది విశ్వాసులకు కావచ్చు, విశ్వాసంలో లేని వారికి కావచ్చు, ఏం చెబుతున్నావు అంటే విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అంటే అర్థం ఏమిటి అంటే, క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన. ఏం చెబుతున్నా? బాబు, క్రీస్తును ఆరాధించడం ద్వారా నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ప్రపంచంలో 365 రోజుల్లో జరుపుకునేటువంటి రోజుల్లో అన్ని విషయాలకి వన్ ఆఫ్ ద బెస్ట్ విషయం అంటే విష్ యూ హ్యాపీ క్రిస్మస్. ఎందుకంటే బెస్ట్ విషయం ఎందుకు? కారణం ఏమిటి అంటే, మిగతావి ఆనందాన్ని కలిగించకపోవచ్చు, సంతోషాన్ని కలిగించకపోవచ్చు, కానీ క్రీస్తును ఆరాధించినప్పుడు ఆ క్రీస్తు ఆరాధనలో నిజమైన సంతోషం ఉంది, ఆ క్రీస్తు ఆరాధనలో నిజమైన ఆనందం ఉంది, ఆ క్రీస్తు ఆరాధనలో నిజమైన సమాధానం ఉంది. అందుకే నేను హ్యాపీ క్రిస్మస్, విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అన్నటువంటి మాట అన్ని విషయాలకి వన్ ఆఫ్ ద బెస్ట్ విష్. ఎవరైనా మీకు ఈ క్రిస్మస్ దినాలలో చెబుతున్నప్పుడు ఆ హృదయంలో మీరు ఒక చిన్న ప్రార్థన చేసుకొని చెప్పండి, అయ్యా యేసు క్రీస్తును ఆరాధించడం ద్వారా నువ్వు ఆనందంగా ఉండాలి. నోట్ల నుంచి చెప్పకండి, పై నుంచి చెప్పకండి, హృదయంలో నుంచి విశ్వాసంతో ఆ మాట చెప్పండి అవతల వ్యక్తికి. అయ్యా క్రీస్తును ఆరాధించడంలో సంతోషించు, క్రీస్తును ఆరాధించడంలో ఆనందించు.
విష్ యూ హ్యాపీ క్రిస్మస్, వన్ ఆఫ్ ద బెస్ట్ విష్. ఎందుకు వన్ ఆఫ్ ద బెస్ట్ విష్? అసలు క్రిస్మస్ అంటే ఏమిటి? ఆ క్రిస్మస్ లో ఉన్నటువంటి ఆత్మీయ సంగతులు, జ్ఞానుల ద్వారా కొన్ని వాక్యాలు మీ మధ్యకు తేవాలని ఆశపడుచున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం వెళదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశము బెత్లెహేములో చదవమ్మా. యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడో తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చుటని. మొదటి వచనం మనం చూసినప్పుడు రాజైన హేరోదు దినముల యందు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వారు వచ్చారా, వేరే వాళ్ళు పంపించారా? చెప్పరా? వారు వచ్చారా, వేరే వాళ్ళు పంపించారా? వాళ్ళే వచ్చారు. ఎవరి జ్ఞానులు అని ఆలోచన చేసినప్పుడు తూర్పు దేశంలో ఉన్నారు. వారి దేశం నుంచి యూదయ దేశానికి, యెరూషలేము పట్టణానికి దాదాపు ఇప్పుడు గూగుల్ మ్యాప్ లో చూస్తే 1000 కిలోమీటర్ల పైగా ప్రయాణము మనకు కనిపిస్తుంది, దూరం మనకు కనిపిస్తుంది. బైబిల్ పండితులు చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే, ఆనాటి భౌగోళిక పరిస్థితులను బట్టి బహుశా వీరు 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ఉండవచ్చు, దాదాపు సంవత్సరం పైగా ప్రయాణం చేసి వచ్చి ఉండవచ్చు. ఎందుకు వీరు అంత దూరం నుంచి వచ్చారని ఆలోచించినప్పుడు మొదటి వచనం చూసినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, ఎవరి జ్ఞానులు అని ఆలోచన చేస్తే ఆనాటి కాలమును బట్టి చూసినప్పుడు, ఏనాటి కాలమైనా సరే సమాజంలో తరగతులు ఉంటాయి. పేద వర్గం అని ఒకటి, మధ్యతరగతి కుటుంబాలని ఒకటి, ఉన్నత కుటుంబాలని మరి ఒకటి. ఈ జ్ఞానుల గురించి ఆలోచన చేసినప్పుడు దాన్నే రాజుల కలల భావాలు చెప్పడానికి, రాజులకు సలహాలు ఇవ్వడానికి ఈ జ్ఞానులు రాజుల యొద్ద ఉన్నట్లు మనం చూస్తాం. రాజుల యొద్ద ఉన్నారు, కోటలో పని చేస్తూ ఉన్నారు. కోటలో పని అంటే అది ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వారు, ఉన్నతమైన కుటుంబాలు. మీరుగా చెబుతారు బ్రదర్ అంటే వారు ప్రయాణం చేసి యేసు క్రీస్తుకు సమర్పించినటువంటి కానుకలు ఎంతో విలువైనవి. బంగారము, బోలము, సాంబ్రాణి. బంగారము ఏ కాలంలో అయినా విలువైనదే. వారు ఉన్నత వర్గానికి, ఉన్నత కుటుంబాలకు సంబంధించినటువంటి వారు. గమనించాలి, వారు ఒకవేళ ఉన్నత కుటుంబాలు అయితే, రాజు కోటలో పనిచేసే ఉద్యోగస్తులు అయితే వారి కింద పనివారు ఉండరా? ఉంటారా అమ్మా? పనివారు ఉంటారా? పనివారు ఉంటారు కదా. ఒక 4 పనివారిని పిలిచి, ఇదిగో నేను నక్షత్రం చూశాము, అక్కడ రాజు పుట్టాడు అట, ఆ రాజును మీరు చూసి రండి అని చెప్పి వారి తరపున ఒక లేఖ రాసి బహుమానాలు వారి చేతికి ఇచ్చి ఆ పనివారిని పంపించవచ్చు కదా. పంపించారా? ఏమైనా మొదటి వచ్చినప్పుడు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, ఎవరు వచ్చారట? జ్ఞానుల యొక్క పనివారు రాలేదు, జ్ఞానులే. ఏంటి బ్రదర్ క్రిస్మస్ అంటే వ్యక్తిగతముగా దేవుని ఆరాధించడానికి రావడం. క్రిస్మస్ అంటే వ్యక్తిగతముగా దేవుని చూడడానికి రావడం. క్రిస్మస్ అంటే వ్యక్తిగతముగా దేవుణ్ణి ఎరగడం. ఏంటి బ్రదర్ వ్యక్తిగతంగా దేవుని ఎరగడము అంటే? ఎలా ఎరగడం? క్రీస్తుని ఎరగడం, క్రీస్తు తెలుసుకోవడం అంటే వ్యక్తిగతము అంటే అర్థం ఏమిటి అంటే, యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో పశువుల పాకలో జన్మించాడు. పశువుల పాకలో జన్మించిన తర్వాత మరియ గారు ఉన్నారు, యేసేపు గారు ఉన్నారు, గొర్రెల కాపరులు వచ్చారు, పరలోకం నుంచి దేవదూతలు వచ్చాయి. అందరూ కలిసి ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన ఆరాధిస్తూ ఉంటే ఆ పశువుల పాక కాస్త ఆరాధన ప్రదేశముగా మార్చివేయబడింది. ఏంటి క్రిస్మస్ అంటే పశువుల పాక లాంటి మన జీవితం, పశువుల పాక లాంటి పాపముతో కంపు కొట్టేటటువంటి మన బ్రతుకు ఆయనకు ఆరాధన ప్రదేశముగా, సర్వోన్నతమైన ప్రదేశముగా మార్చబడుటయే క్రిస్మస్. దాన్ని మనం అన్నాం వ్యక్తిగత అనుభవం అన్నాం. దేవుని ఆరాధించాలి అంటే, యేసు క్రీస్తును ఆరాధించాలి అంటే, క్రిస్మస్ అంటే వ్యక్తిగతముగా నీ జీవితాన్ని మార్చుకొని నీ పశువుల పాక లాంటి నీ హృదయాన్ని యేసు క్రీస్తు ఆరాధన ప్రదేశముగా మార్చుకున్నటయే క్రిస్మస్. పశువుల పాక లాంటి హృదయం ఎటువంటిది? గలతీ పత్రిక 5వ అధ్యాయములో ఆ మాటలు రాయబడి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటి పశువుల పాక లాంటి హృదయం? దాన్ని ఆరాధన ప్రదేశంగా మార్చుకునే
చదువుకున్నప్పుడు అది ఎలా ఉంటుంది? గలతీ పత్రిక 5వ అధ్యాయం చదువుదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం వెళ్ళినప్పుడు శరీర కార్యములు ఏమైనా చదువులు ఎవరైనా తీసినట్లయితే గలతీ పత్రిక 5వ అధ్యాయం తీసుకోవాలి, చదవచ్చు. గలతీ పత్రిక 5వ అధ్యాయం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. పశువుల పాక లాంటి హృదయం అంటే ఇది. పశువుల పాక లాంటి హృదయం ఈ విధంగా ఉంటుంది. క్రిస్మస్ అంటే ఏమిటయ్యా అంటే పశువుల పాక లాంటి హృదయమును దేవుని ఆరాధన ప్రదేశముగా మార్చట. ఏంటి ఆరాధనగా మార్చుట? కిందకు వచ్చినప్పుడు ఆత్మఫలమేమనగా ఎలా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇదే క్రిస్మస్. పశువుల పాకలంటే కంపు కొట్టేటటువంటి పాపపు జీవితాన్ని దేవుని ఆరాధన ప్రదేశంగా మార్చుకున్నట క్రిస్మస్. దాన్నే వ్యక్తిగత అనుభవం అన్నారు. ఒకవేళ నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉండవచ్చు, తరతరాల క్రైస్తవులను ఉండవచ్చు, నీ వారసత్వము ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తి పాస్తులకు చెందుతుందేమో. యేసుక్రీస్తు రక్షణ దగ్గర వారసత్వాలు చెందవు. యేసుక్రీస్తును ఆరాధించుట అంటే జ్ఞానులు వచ్చినట్లు నువ్వు వ్యక్తిగతముగా వచ్చి ఆయన ఆరాధించవలసిన వాడమైందావు. క్రిస్మస్ అనగా వ్యక్తిగతమైనది. రెండవ వచనం వెళ్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. వారు వచ్చారట. వచ్చి ఏం చేస్తున్నారు చదువుదాం. యూదుల రాజుగా, గట్టి చెప్పాలి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? చాలా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? క్రిస్మస్ అంటే ఏమిటి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నారు. గమనించాలి. దాదాపు 1000 కిలోమీటర్ల దూరముగా ప్రయాణం, సంవత్సరము రోజులకు పైగా ప్రయాణం చేసి వచ్చారు. ఈ ప్రయాణం అంతటిలో ఎన్నో గ్రామాలు దాటుకొని వచ్చారు, ఎన్నో పట్టణాలు దాటుకొని వచ్చారు, ఎన్నో రాష్ట్రాలు దాటుకొని వచ్చారు, ఎన్నో వాతావరణ పరిస్థితులను దాటుకొని వచ్చారు, ఎన్నో రకాల ఆ దేశాల బార్డర్స్ దాటుకొని వచ్చేసారు. ఇన్ని రకాల గ్రామాల నుంచి, ఇన్ని రకాలైనటువంటి పట్టణాల నుంచి వస్తున్నప్పుడు ఆ గ్రామాల్లో కావచ్చు, ఆ పట్టణాల్లో కావచ్చు, ఆ రాష్ట్రాల్లో కావచ్చు, వీరికి రాజులు తగలేరా? వీరు బ్రతుకుతున్నటువంటి ఆ దేశంలో రాజులు లేరా? వారి జీవితంలో వారు ఊరిలో మొదలు పెట్టిన దగ్గర నుంచి వారి ప్రయాణం అంతటిలో ప్రతి ఊరిలో ఒక రాజు ఎదురు వచ్చాడు. ఎంతమంది రాజులు ఎదురు వచ్చినా, ఎంతమంది రాజుల గురించి వినవలసి వచ్చినా, ఎంతమంది రాజులతో మాట్లాడవలసి వచ్చినా వారనుకున్నారు, అయ్యా ఈ రాజులంతా మాకొద్దు, మాకు యూదా రాజు అయినటువంటి యేసుక్రీస్తు వారే కావాలనుకున్నారు. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం చేసుకోవడం. ఏంటి పెద్ద రాజుగా చేసుకోవడం అంటే? ఏంటి రాజుగా చేసుకోవడం అంటే? రాజుగా చేసుకోవడం అంటే ఏమిటి అంటే మన బ్రతుకుల్లో మనకు తెలియకుండా రకరకాలైనటువంటి రాజులు మనం ఎదుగుతూ ఉంటారు. అదేంటి బ్రదర్, మన రాజరికంలో లేవు కదా, మనం రాజరికంలో లేవు కదా, మనల్ని రాజులు ఎలా ఎదుగుతున్నారంటారా? ఎగ్జాంపుల్ చెబుతారు. ఎవరి బిడ్డలు గమనించినప్పుడు, చిన్న బిడ్డలు కానీ ఎవరి బిడ్డలు కానీ ఈ లోకంలో రకరకాలైనటువంటి మూవీస్ కావచ్చు, రీల్స్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు చూసినప్పుడు వారికి బాగా నచ్చేలాగా డాన్స్ వేసినా, నచ్చేలాగా ఫైట్ చేసినా, ఇంటికి రాగానే వారు చెప్పేటటువంటి మాట ఏంటంటే, రేపటి నుంచి నేను ఈయనకు ఫ్యాన్, రేపటి నుంచి నేను ఈయనకు అభిమానిని. కొద్ది దినములు గడుస్తుంది, ఆ అభిమానం అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటుంది. ఒకనొక దినంకి వచ్చినప్పుడు ఈయన ఎలా అయిపోతాడు అంటే, ఆ హీరో గారు ఏ డ్రెస్ వేస్తే ఈయన ఆ డ్రెస్ వేస్తాడు. ఆ హీరో గారు ఏ హెయిర్ స్టైల్, ఏ కటింగ్ చేయించుకుంటే ఈయన కూడా అటువంటి కటింగే చేయించుకుంటాడు. ఆ హీరో గారు ఎటువంటి బ్యాగ్ తగిలించుకుంటే ఈయన కూడా అటువంటి బ్యాగ్ తగిలించుకుంటాడు. ఆ హీరో గారు లేకపోతే ఆ క్రికెటర్ గారో లేకపోతే ఆ సెలబ్రిటీయో, ఈయన ఫాలో అవుతున్నటువంటి ఆ సెలబ్రిటీ ఏ కూల్ డ్రింక్ తాగమంటే వీళ్ళు కూడా అదే కూల్ డ్రింక్ తాగుతారు. ఆశ్చర్యం ఏంటంటే మనకు తెలియకుండానే మన బ్రతుకుల్లో వాళ్ళు రాజే కూర్చుంటారు. మనం ఏమి తినాలో, మనం ఏమి ధరించాలో, మనం ఎలా మాట్లాడాలో, మనము
ని డిసైడ్ చేసేవారు. కొంతమంది వ్యక్తుల జీవితాల్లో సినిమా స్టార్స్ రాజులు, కొంతమంది వ్యక్తుల జీవితాల్లో క్రికెట్ ఆడేవాళ్ళు రాజులు, కొంతమంది వ్యక్తుల జీవితాల్లో రాజకీయ నాయకులు రాజులు. వారు ఏం చెప్తే అది చేస్తారు. కొంతమంది వ్యక్తుల జీవితాల్లో లోకానుసారమైనటువంటి అలవాట్లు, లోకానుసారమైనటువంటి పద్ధతిలో రాజులే కూర్చున్నారు. మన దరిద్రం ఏంటంటే మనకు కొత్త రాజులు వచ్చారు. మన జనరేషన్కి మనకున్న పెద్ద కొత్త రాజులు పొద్దున్నే లేస్తానే ఏం చూస్తాం? మొబైల్ లేకపోతే జీవితం గడవదు. మన బ్రతుకులో ఉన్నటువంటి కొత్త రాజు. ఆ కొత్త రాజుతో ఇంకొంతమంది చిన్న చిన్న రాజులు అడిగారు. యూట్యూబ్ చూడకపోయినాం అనుకోండి, యూట్యూబ్లో రీల్స్ చూడకపోయినాం అనుకోండి, బ్రతుకు నడవదు. ఇన్స్టాగ్రామ్ చూడకపోయినాం అనుకోండి, బ్రతుకు నడవదు. వాట్సాప్ ఒక రాజు, యూట్యూబ్ ఒక రాజు, ఇన్స్టాగ్రామ్ ఒక రాజు, ఫేస్బుక్ ఒక రాజు. ఎంతమంది రాజులో నీ జీవితంలో నీకు తెలియకుండానే ఇంతమంది రాజులు నీ బ్రతుకుని ఎదుగుతూ ఉన్నారు. జాగ్రత్తగా వినాలి సంగమా. ఆనాటి జ్ఞానులు అనుకున్నారు, వారి జీవితం ప్రయాణంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఎంతమంది రాజులు ఎదురొచ్చినా, ఎంతమంది రాజుల గురించి విన్నా, ఎంతమంది రాజులు వారిని ప్రభావితం చేసినా, ఆ దినమున వారు అనుకున్నారు, అయ్యా ఇదిగో మాకు యూదయ రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు కావాలనుకున్నారు. నీ జీవిత ప్రయాణం సాగుచ్చు ఉంది, నీ విశ్వాస యాత్ర సాగుచ్చు ఉంది. ఆ నీ విశ్వాస యాత్రలో ఎంతో మంది రాజులు నీకు అడ్డుగా వస్తారు, ఎంతో మంది రాజులు నీకు కనిపిస్తూ ఉంటారు, ఎంతో మంది రాజులు నీ బ్రతుకులోనికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంతమంది రాజులు వచ్చినా, ఎంతమంది రాజులు ఎదురైనా, ఎంతమంది రాజులు నీ బ్రతుకును ఏలడానికి చూసినా, నువ్వు జ్ఞానుల వలె నిలబడి ఎంతమంది రాజులు నా బ్రతుకులోనికి వచ్చినా, ఇదిగో ఏ యూదయ రాజు అయినటువంటి యేసుక్రీస్తే నాకు రాజు కావాలనుకుంటావు కదా, అది క్రిస్మస్. అది క్రిస్మస్, నిజమైన క్రిస్మస్. యేసుక్రీస్తులో రాజుగా చేసుకోవడం నిజమైన క్రిస్మస్. ఏంటి రాజుగా చేసుకోవడం? రాజుగా ఎప్పుడైతే చేసుకుంటావో, రాజుగా చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు నీ జీవితానికి రాజుగా ఉన్నాడో లేదో ఎలా తెలుస్తుంది అంటే, పౌలు గారు అన్నారు, తిమోతికి రాస్తూ తిమోతితో అన్నాడు, ఎవరైతే తిమోతి నువ్వు పరిచయం చేస్తున్నావు కదా, నీ ఎవరను బట్టి ఎవరు తృణీకరింపనీయకు, కానీ నీ మాటలు, నీ ప్రవర్తన, నీ విశ్వాసము, నీ పరిశుద్ధమైన జీవితము మాదిరికరంగా చేసుకో. యేసుక్రీస్తును రాజుగా చేసుకోవడం అర్థం ఏమిటి అంటే, నీ మాటల్లో ఆయన వాక్యము కనిపించాలి, నీ ప్రవర్తనలో ఆయన వాక్యము కనిపించాలి, నీ పరిశుద్ధమైన జీవితంలో ఆయన వాక్యము కనిపించాలి, నీ పవిత్రమైనటువంటి జీవితంలో ఆయన వాక్యము కనిపించాలి, నీ అనుదిన జీవితంలో యేసుక్రీస్తు ప్రేమను లోకానికి చూపించాలి. అది నిజమైన క్రిస్మస్. జాగ్రత్తగా వింటున్నారో లేదో, ఈ నిజమైన క్రిస్మస్ చేసుకోవడానికి, ఈ నిజమైన క్రిస్మస్ చేసుకోవడానికి డేటు సమయం అక్కర్లేదు. అంటే అర్థం ఏమిటి అంటే, చాలా మంది ప్రశ్న అడుగుచూ ఉంటారు, విశ్వాసులు అడుగుచూ ఉన్నారు, విశ్వాసంలో లేని వాళ్ళు అడుగుచున్నటువంటి ప్రశ్న, డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టాడని బైబిల్లో ఎక్కడుంది బ్రదర్? లేదు బైబిల్లో. ఎందుకు దేవుడు రాయించలేదు? ఎందుకు రాయించలేదంటే, క్రిస్మస్ అనేది పండుగ కాదు. క్రిస్మస్ అంటే పెయింటింగ్ కలర్ఫుల్ గా డెకరేట్ చేసుకోవడం కాదు. క్రిస్మస్ అంటే క్రిస్మస్ చెట్టు కాదు, క్రిస్మస్ అంటే స్టార్ కాదు, క్రిస్మస్ అంటే క్రిస్మస్ తాత అంతకన్నా కాదు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ దోస్ ఆర్ రాంగ్. నేను అవన్నీ తప్పని అనడం లేదు. మరి ఏంటి క్రిస్మస్? క్రిస్మస్ అంటే మనసుకు సంబంధించింది, హృదయానికి ఏదైతే నీ పశువుల పాక లాంటి హృదయాన్ని యేసుక్రీస్తు ఆరాధన ప్రదేశంగా మార్చుకుంటావో, యేసుక్రీస్తు ప్రభువు వారిని రాజుగా చేసుకుంటావో, అది క్రిస్మస్. ఆ క్రిస్మస్ చేసుకోవడానికి తేదీ అవసరం లేదు, సమయం అవసరం లేదు, ప్రత్యేకమైన సందర్భం అవసరం లేదు. నీ బ్రతుకును మార్చుకోవడానికి, నీ జీవితాన్ని మార్చుకోవడానికి, నీ పాపము జీవితాన్ని విడిచిపెట్టడానికి దానికి ఒక తేదీ అవసరం లేదు, ఒక సమయం అస్సలు అవసరం లేదు, మంచి తేదీ అస్సలు అవసరం లేదు. నిజమైన క్రిస్మస్ హృదయానికి సంబంధించింది. అందుకే బైబిల్ గ్రంథంలో ఎక్కడ పలానా దినమునాడు పుట్టాడని రాయలేదు. ఎందుకు? కారణం ఒకటి, నిజమైన క్రిస్మస్ హృదయానికి సంబంధించింది, దానికి తేదీలతో పని లేదు. నీ హృదయం ఎప్పుడైతే దేవుని వాక్యం చేత ప్రేరేపించబడుతుందో, ఆ హృదయంలోనికి యేసుక్రీస్తును ఆహ్వానించినప్పుడు అది నీ క్రిస్మస్. అది ఏ తేదీనా పర్లేదు, అది నిజమైన క్రిస్మస్. రెండు అంశాలు జ్ఞాపకం చేశాను. క్రిస్మస్ అనగా మొట్టమొదటి వ్యక్తిగత అనుభవం, రెండోది క్రిస్మస్
క్రిస్మస్ అనగా 2వ వచనంలో ఆయన యూదుల రాజు అనగా ఆయనను రాజుగా చేసుకోవడం నిజమైన క్రిస్మస్. ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు అంటున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడో 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడో తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఎందుకు వచ్చారమ్మా? ఎందుకు వచ్చారు? గట్టిగా చెప్పాలి అందరూ. చూడ్డానికి వచ్చారా? ఎందుకు వచ్చారట? యెరూషలేము పట్టణానికి వచ్చి వారు అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడో మేము ఆయన చూసిపోదామని వచ్చాము అన్నారా? ఏమంటున్నారు? ఆయనను మేము పూజింపవచ్చేసాము. ఇంగ్లీష్ బైబిల్లో we came to worship him. ఎందుకు వచ్చారంటే జ్ఞానులు చెబుతున్న సమాధానం, అయ్యా మేము అంత దూరం నుంచే అంత ప్రయాణం చేసి ఎందుకు వచ్చాము అంటే ఆయనను పూజించడానికి వచ్చాం, ఆయన ఆరాధించడానికి వచ్చాం. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. ఏంటి ఆరాధన అంటే దేవుడు ఎవరో మనకు చెప్పేది ఆరాధన. ఆయన గుణాతిశయంలో ఎటువంటివో చెప్పేది ఆరాధన. ఆ ఆరాధన ఆయన గుణాతిశయములను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఎటువంటి వాడో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించడం, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఆరాధన. దేవా, నువ్వు ఆశ్చర్యకరుడైన దేవుడిగా ఉన్నావు, నువ్వు ఆలోచనకర్తలుగా ఉన్నావు, నువ్వు బలవంతుడైన దేవుడిగా ఉన్నావు, ప్రభువా నీకే వందనాలు అని చెప్పడం ఆరాధన. ప్రభువా నీకే వందనాలు, ప్రభువా నీకే స్తోత్రం అని చెప్పడం ఆరాధన. చాలా మందిలో ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, బ్రదర్ ఈ సంవత్సర కాలంలో నేను ఎన్నో కఠినమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నాను, అయినా దేవుని నేను ఆరాధించాలా? బ్రదర్ నా కుటుంబంలో ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో బాధలు కూడా నేను వెళ్ళవలసి వచ్చింది, అయినా నేను దేవుని ఆరాధించాలా? ఇదిగో బ్రదర్ 2024వ సంవత్సరంలో నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నాకు నెరవేరలేదు, అయినా నేను దేవుని ఆరాధించాలా? నా కుటుంబ సభ్యులను ఒకరి తర్వాత ఒకరిని నేను కోల్పోయాను బ్రదర్, ఎంతో మందిని నేను కోల్పోయాను, అయినా నేను దేవుని ఆరాధించాలా? ఎందుకు దేవుని ఆరాధించాలి? చాలా మంది విశ్వాసంలో ఉన్నటువంటి ప్రశ్న, విశ్వాసంలో లేని వారి ప్రశ్న. ఎందుకు నేను దేవుని ఆరాధించాలి? ఎందుకు నేను క్రీస్తును ఆరాధించాలి అంటే బైబిల్ చెప్తున్నటువంటి సమాధానం, బైబిల్ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు దేవుని ఆరాధించాలి? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి ఒక మాట, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. ఎందుకు దేవుని ఆరాధించాలి? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం చదవండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. చాలా దేవుడు మాట్లాడుచు అంటున్నాడు, ఎందుకయ్యా మనిషిని కలుగ చేశావు అని దేవుని అడిగితే దేవుడు చెప్తున్నటువంటి సమాధానం, ఇదిగో నువ్వు నన్ను మహిమపరుస్తావు అని నేను నిన్ను సృష్టించాను. మహిమపరచడం అంటే ఏమిటి? ఆయన స్తుతించడం, ఆయన ఆరాధించడం, ఆయనకు ఇష్టముగా బ్రతకడం, ఆయన నామానికి మహిమకరముగా మనల్ని మనము మార్చుకోవడం. అంటే ఎందుకు ప్రకటన దేవుని ఆరాధించాలి అంటే బైబిల్ చెప్తున్నటువంటి సమాధానం ఒకటే, నువ్వు దాని కొరకే సృష్టించబడ్డావు, దాని కొరకే మనము సృష్టించబడ్డాం, దాని కొరకే మనం సృష్టించబడ్డాం. ఎప్పుడైతే దేవుడు ఆరాధన కొరకు ఆదామును సృష్టించి ఏదైనా తోటలో పెట్టాడో, ఏదైనా తోటలో ఆదాము పాపము చేసి ఆ ఆరాధనకు దూరస్తుడైపోయాడు. ఆ ఆరాధనకు దూరస్తుడైపోతే పరలోకంలో ఉన్నటువంటి దేవుడితో ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకయ్యా అంటే, ఎందుకు దేవుడు దిగి వచ్చాడు? కారణం ఏమిటి అంటే, ఏ ఆరాధనకు మనం దూరస్థలమైపోయామో, ఏ క్రిస్మస్ కు మనం దూరస్థలమైపోయామో, మన జీవితాలలో, మన బ్రతుకులలో మానవ లోకాన్ని తిరిగి అటువంటి నిజమైన క్రిస్మస్ లో కూర్చోబెట్టడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు బ్రదర్ యేసుక్రీస్తు ఈ లోకానికి అంటే, ఏ క్రిస్మస్ మనం దూరం అయిపోయామో ఆ క్రిస్మస్ ను మరలా తిరిగి మనకి ఇవ్వడానికి, ఆ క్రీస్తు ఆరాధనలో నిన్ను నన్ను మన కుటుంబాలలో సంఘాన్ని కూర్చోబెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. జ్ఞానులు వచ్చి అంటున్నారు, ఎందుకు వచ్చారట? ఆయనను పూజింపవచ్చింది. ఎందుకు రావాలి మనం? ప్రతి దినము దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? ఎందుకు ప్రతి ఆదివారం మనము దేవుని మందిరానికి రావాలి?
జ్ఞానం చెబుతున్న సమాధానం, అయ్యా మేము యేసుక్రీస్తు ఎందుకు అయితే, దేవుని సన్నిధి ఎందుకు అయితే ఆయన పూజించడానికి వచ్చాం. క్రిస్మస్ అంటే డిసెంబర్ 25వ తేదీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళడం కాదు. క్రిస్మస్ అంటే ప్రతి దినము లేచి ఏ ఉద్దేశంతో అయితే నువ్వు సృష్టించబడ్డావో, ఏ ఉద్దేశంతో అయితే దేవుడు నిన్ను సృష్టించాడో ఆ ఉద్దేశమును తెలుసుకొని దేవుని ఆరాధిస్తూ ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడం నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే డిసెంబర్ 25వ తేదీన మాత్రమే చేసుకునేది కాదు. సంవత్సరంలో ప్రతి దినము ప్రతి క్షణము ఆయనను ఆరాధిస్తూ ఏ ఉద్దేశంతో అయితే ఆయన మనల్ని కలగజేశాడో ఆ ఉద్దేశంలో బ్రతకడం క్రిస్మస్. నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అనగా మొట్టమొదటిది వ్యక్తిగత అనుభవం. రెండవ వచనం మనం చూసాం, క్రిస్మస్ అనగా యేసు క్రీస్తును ప్రభువుగా చేసుకోవడం. మూడవది చూసాం, క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన, ఆయన పూజించడానికి వచ్చారట. గమనించాలి. 4 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. 4 విషయం చెప్పినప్పుడు నేను ఇందాక చెప్పాను, తూర్పు దేశం జ్ఞానులు తూర్పు దేశం నుంచి దాదాపు 1000 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసి వచ్చారు. బైబిల్ పండితులు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, వారు ప్రయాణం బహుశా 6 నెలల నుంచి 1.5 సంవత్సరాలకు 18 నెలలు పైగా నడిచి ఉండవచ్చు. సంవత్సరం పైగా ప్రయాణం చేసి వచ్చిన మెజారిటీ చెప్తున్నటువంటి మాట. సంవత్సరం రోజుల ప్రయాణం ఆలోచన చేయండి. సంవత్సరం రోజుల ప్రయాణం ఆలోచన చేయండి. ఎడారి ప్రాంతం గుండా వారు వచ్చారు. అది ఎడారి ప్రాంతం. ఎండాకాలం వచ్చింటుంది కదా, సమ్మర్ వచ్చింటుంది కదా, భయంకరమైన ఎండ, భయంకరమైన వేడిమి తట్టుకోలేక అయ్యా మా గురుదని వెనక్కి వెళ్ళలేదు. చలికాలం వచ్చింది, చలిని భరించలేక అయ్యా మా గుద్దయ్యా యేసుక్రీస్తుని మేము ఆరాధించడం వద్దు, పూజించడం వద్దు అని వెనక్కి వెళ్ళలేదు. వర్షాకాలం ప్రారంభమైంది, వర్షాలను చూసి తట్టుకోలేక భయపడి, వాతావరణాన్ని చూసి భయపడి వెనక్కి పారిపోలేదు. వాతావరణం అనుకూలించకపోయినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ దినమున జ్ఞానులు అనుకున్నారు, అయ్యా నేను యేసుక్రీస్తును ఆరాధించే వెళ్తాను. క్రిస్మస్ అంటే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు చవి చూడవలసి వచ్చినా యేసుక్రీస్తును ఆరాధించుట కొరకు నిలబడతాం కదా, అది నిజమైన క్రిస్మస్. చిన్న కష్టం రాగానే, చిన్న శోధన రాగానే, చిన్న బాధ కలగగానే అయ్యో మాకు యేసుక్రీస్తు వద్దు, అయ్యో మాకు ఈ ఆరాధన వద్దని వెనక్కి వెళ్ళడం క్రిస్మస్ కాదు. యేసుక్రీస్తు నమ్ముకుంటే నీకు ఏ బాధ కలగదు, ఏ శోధన కలగదు, ఏ కష్టము రాదని నేను చెప్పను. కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. విశ్వాసంతో నిలబడి దేవుడిని ఆరాధిస్తాం కదా, అదే నిజమైన క్రిస్మస్. మా సంఘానికి ఎప్పుడు చెప్పినా నీ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను. విశ్వాసంలో ముందుకు సాగుతున్నప్పుడు నీ సమస్యలు, బాధలు, శోధనలు, అనారోగ్యాలు కొన్నిసార్లు ఎర్ర సముద్రం లాగా అడ్డుగా నిలబడతాయి, ఎరుకో గోడలాగా అడ్డుగా నిలబడతాయి. సమస్యలు, బాధలు ఎర్ర సముద్రం లాగా అడ్డొచ్చినప్పుడు, ఎరుకో గోడలాగా అడ్డుగా తగిలినప్పుడు అవి దాటిన తర్వాత ఆహాహా హల్లెలూయా అని ఎవరైనా ఆరాధిస్తారు. ఏం ఆరాధించరా? సమస్య తీరిపోయినాక ఎవరైనా ఆరాధించరా? దేవా నీకే స్తోత్రం అని ఎవరైనా అనగరా? సమస్య తీరిన తర్వాత, అనారోగ్యం పోయిన తర్వాత దేవుని ఎవరైనా ఆరాధిస్తారు. అద్భుత కార్యము జరిగిన తర్వాత, ఆశ్చర్య కార్యము జరిగిన తర్వాత దేవుడిని ఎవరైనా ఆరాధిస్తారు. దానిలో నీ స్పెషాలిటీ, నా స్పెషాలిటీ ఏముంది? సమస్యలు ఎర్ర సముద్రం లాగా అడ్డుగా నిలబడ్డా, బాధలు ఎరుకోగడలాగా అడ్డు తగిలించి ఉన్నా, నా తండ్రి అయిన దేవుడు నాకున్నాడు అని వాటి ముందు నిలబడి నువ్వు హల్లెలూయా అంటూ గొంతెత్తి విశ్వాసముతో పాడతావు కదా, అది నిజమైన క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ క్రీస్తు ఆరాధన. అన్ని బాగున్నప్పుడు చేసేది కాదు క్రీస్తు ఆరాధన. ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి బాధ అయినా నా తండ్రి అయిన దేవుడు నాకున్నాడు అన్నటువంటి విశ్వాసముతో, గుండెల మీద చేసుకునే ధైర్యంతో, సమాధానంతో పాట పాడతావు కదా, అది నిజమైన క్రిస్మస్. ఎటువంటి క్రిస్మస్ జరుపుకోవడానికి దినాలు ఇక్కడికి వచ్చావు ఆలోచన చేయమని కోరుతున్నారు. 3-4 విషయాలు నేను చెప్పాను. మొదటి వచనంలో క్రిస్మస్ అనగా వ్యక్తిగతమైనది.
రెండోది క్రిస్మస్ అనగా యేసుక్రీస్తును రాజుగా తెలుసుకోవడం. మూడోది క్రిస్మస్ అనగా మూడోది ఏం నేర్చుకున్నాం? మూడోది క్రిస్మస్ అనగా పూజింపవచ్చుటమే, క్రీస్తు ఆరాధన. నాలుగోది క్రిస్మస్ అనగా ఎటువంటి పరిస్థితి అయినా నిలబడి దేవుని ఆరాధించడం నిజమైన క్రిస్మస్. ఇంకో విషయం చెప్తాను, ఇంకో విషయం చెప్పి క్లుప్తంగా చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తాను. 10వ వచనానికి వచ్చినప్పుడు 10వ వచనంలో ఒక మాట ఉంది. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై. 9వ వచనం చదివినప్పుడు వారు రాజు మాట మీద బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండే చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై ఇంటిలోకి వచ్చి. జాగ్రత్తగా వినాలమ్మా. యేసు క్రీస్తు ప్రభుల వారు వీరు వచ్చేలోపు ఏ ఊర్లో అక్కడ రాయబడలేదు, కానీ ఒక ఇంటిలో ఉన్నారు. అంటే ఏదో ఊర్లో ఉన్నారు. ఒక ఊరిలో ఒక ఇంటిలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. అనగా మరియా యేసేపు గారి కుటుంబము ఒక ఇంటిలో ఉన్నారు. ఆ ఇంటిలో యేసుక్రీస్తున్నారు. ఆ ఊర్లోనికి నక్షత్రం వారిని నడిపించినప్పుడు ఊర్లోనికి వచ్చారు. ఊర్లోనికి వస్తే ఆ ఊర్లో మరియా యేసేపు గారు ఉన్న ఇల్లు ఒకటే ఉంటుందా? చెప్పాలమ్మా. ఒక ఇల్లే ఉంటుందా ఊర్లో? ఎన్ని ఉంటాయమ్మా? వీధులు ఉంటాయా? వీధులు ఇల్లులు ఉంటాయా? ఎన్ని ఉండాలి? బహుశా ఒకటి కంటే ఖచ్చితంగా ఎక్కువే ఉండాలి. ఒక్కొక్కరు దాటుకొని వెలుచు ఉన్నారు, ఒక్కొక్కరు దాటుకొని వస్తూ ఉన్నారు. అన్ని ఇల్లు దాటుకొని వస్తున్నారు, కానీ ఏ ఇంటిలో నుంచి వారికి ఏ ఇంటిని చూసినా వారికి అత్యానందం కలగలేదు. జాగ్రత్తగా వెళ్ళాలి. ఏ ఇంటిని చూసినా ఏ గృహాన్ని చూసినా వారికి అత్యానందం కలగలేదు. ఏంటి డిఫరెన్స్? ఏంటయ్యా? ప్రతి ఇల్లు అదే ఇటుకలతో కట్టిందే కదా, ప్రతి ఇల్లు అదే రాళ్లతో కట్టిందే కదా, ప్రతి ఇల్లుకి పైకప్పు అదే కదా, ప్రతి ఇల్లు కట్టినటువంటి పనివారు వారికి సేమే కదా, అన్ని సేమే ఉన్నాయి. కానీ ఒక్కొక్క ఇల్లు దాటొచ్చు ఉన్నప్పుడు ఏ ఇంటిలోనూ వారికి అత్యానందం కలగలేదు. కానీ ఒక్క మరియా యేసేపు వారి ఇంటికి వచ్చినప్పుడు వారు అత్యానంద భరితులైన. ఏంటయ్యా డిఫరెన్స్? ఏంటి తేడా? ఆ మిగతా ఇల్లులకు మరియా యేసేపు గారి గృహానికి ఏంటయ్యా తేడా అంటే ఒకటే తేడా, ఆ ఇంటిలో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఏంటయ్యా డిఫరెన్స్? ఆ ఇంటికి వచ్చినప్పుడే ఆ ఇంటిలోనే అత్యానందం ఎందుకుంది? కారణము ఒకటే, ఆ ఇంటిలో యేసయ్య ఉన్నాడు. మన ఇల్లులో అత్యానందం కావాలంటే ఎవరున్నారమ్మా? టీవీ ఉంటుందా? టీవీ చాలా. మన ఇంట్లో ఆనందం కావాలంటే ఏం చేయాలి? ఆ టీవీలో ఏదో ప్రోగ్రాం చూద్దాం. మన జీవితంలో మన కుటుంబంలో అత్యానందం కావాలి అంటే మన జీవితంలో మన కుటుంబాల్లో ఎవరు ఉండాలి? చెప్పాలి గట్టిగా. ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. ఎలా ఉన్నాడు యేసయ్య మన ఇంట్లో? మన ఇంట్లో యేసయ్య ఉండాలంటే ఏం చేయాలి? బైబిల్ తీసుకొని పెట్టుకుంటే వచ్చేస్తాడా? వాక్యం రాసుకుంటే ఈ గృహానికి యేసుక్రీస్తు అధిపతి అని రాసుకుంటే వచ్చేస్తాడా? కాదు. నీ మెడలో సెలవేసుకుని తిరిగితే వచ్చేస్తాడా? రాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థించుదురో. ఎక్కడ ఉంటాడట? ఎక్కడ? బయట ఉంటాడా? ఎక్కడ ఉంటాడట? వారి కుటుంబం. అంటే ఎంతమంది? ఒకరి కుటుంబం అంటామా? ఎంతమంది ఉంటే కుటుంబం అంటాం? కనీసం 2 ఉంటే కుటుంబం అంటాం. మన కుటుంబంలో యేసుక్రీస్తున్నారంటే ఏం చేయాలి? ఆ 2-3 సాయంత్రం అయినా ఉదయం అయినా లేచి కూర్చొని కుటుంబముగా కలిసి దేవుని నామములో ఆరాధిస్తే, ఆయన ప్రార్థన చేస్తే, ఆయన వాక్యాన్ని చదివి ధ్యానిస్తే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఆ కుటుంబంలో దేవుని సన్నిధి పనిచేస్తూ ఉంటుంది. ఆ కుటుంబంలో ఆ వ్యక్తుల జీవితాల్లో యేసుక్రీస్తు నివసించడం ప్రారంభిస్తాడు. సాయంత్రం అయితేనే బిగ్ బాస్ కావాలి, యేసుక్రీస్తు మా ఇంట్లో ఉండాలి. కుదరదు. ఒకే ఊరిలో 2 కత్తులు కుదరదు. సాయంత్రం అయితే నేను టీవీ ప్రోగ్రాంలు చూడాలి, యేసయ్య మాత్రం మా ఇంట్లో ఉండాలి. కుదరదు. జ్ఞానులు అన్నిల నుంచి దాటుకొని వెళ్ళొచ్చు ఉన్నారు. ఒక్క యేసుక్రీస్తు ఉన్న ఇంటి గృహానికి వచ్చి నిలబడ్డప్పుడు వారికి అత్యానందం కలిగింది. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తును హృదయంలో, మన ఇళ్లలోనూ, మన కుటుంబాల్లోనూ ఉంచుకోవడం, యేసుక్రీస్తును మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవడం, యేసుక్రీస్తు ప్రభుల వారిని మన గృహాల్లో ప్రతిష్ఠించుకోవడం ఉన్నాయని చెప్పి ఆయన మంచి విగ్రహం తీసుకుని చింత పెట్టుకోకండి. బైబిల్ దేవుడు ఎప్పుడు అలా చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇంట్లో
ఎలా వస్తాడు, మన ఇంట్లో ఎలా నివసిస్తాడు అంటే, ఎప్పుడైతే నువ్వు ఆయన నామములో ప్రార్థించడం ప్రారంభిస్తావో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామమును ప్రార్థించడం ప్రారంభిస్తారో దేవుని సన్నిధి పరిచయం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో ఆత్మదేవుడు నిన్నున్నటువంటి ప్రశ్న, నిజమైన క్రిస్మస్ లో ఉన్నావా? నిజమైన క్రిస్మస్ జరుపుకుంటున్నావా? ఆ దేవుడు జ్ఞానులు మనకు నేర్పుతున్నటువంటి క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ అంటే పండుగ కాదమ్మా. క్రిస్మస్ అంటే క్రిస్మస్ చెట్టు కాదు. క్రిస్మస్ అంటే స్టార్ కాదు. క్రిస్మస్ అంటే క్రిస్మస్ తాత కాదు. క్రిస్మస్ ఈజ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అది ఒక వ్యక్తిగత అనుభవం, బ్రతుకును మార్చుకునే అనుభవం. దేవుడు క్రిస్మస్ ని నీకు నాకు ఇచ్చింది. క్రీస్తును ఆరాధిస్తూ మన బ్రతుకును మార్చుకుని ఆయన ఇష్టముగా బ్రతుకుతామని క్రిస్మస్ ఇచ్చాడు. ఆలోచించేద్దాం. ఎప్పుడైతే జ్ఞానులో ఇటువంటి నిజమైన క్రిస్మస్ జరుపుకున్నారో, ఏ పొందుతున్నారు? క్లుప్తంగా 3 విషయాలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదట మనం చదువుకున్నటువంటి వాక్యం 10వ వచనంలో వాళ్ళు అత్యానందభరితులైన ఉంది. అత్యానందం. యేసు క్రీస్తుతో కూడినటువంటి నిజమైన క్రిస్మస్ ఎప్పుడైతే జరుపుకుంటామో, మొట్టమొదట ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, ఏమి జరిగినా ఏమి జరగకపోయినా విశ్వాసుల జీవితాల్లో, విశ్వాసుల కుటుంబాలు ఏముంటుందంటే ఆనందం ఉంటుంది. నా దేవుడు నాకున్నాడటువంటి భరోసా ఉంటుంది. నా తండ్రి దేవుడు నాకున్నాడనేటువంటి విశ్వాసముతో ఆ కుటుంబం ఆనందంలోనే ఉంటుంది. ఎప్పుడైతే నిజమైన క్రిస్మస్ లోనికి నువ్వు నీ కుటుంబం వస్తారో, మొట్టమొదట మీరు ఆనందాన్ని పొందుకుంటారు. రెండోది వచ్చినప్పుడు, కిందకి వచ్చినప్పుడు 11వ వచనంలో 11వ వచనం 12వ వచనం చదివినప్పుడు 12వ వచనం, తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే. ఎప్పుడైతే నిజమైన క్రిస్మస్ జరుపుకుంటున్నారో, రాయబడిన మాట ఏంటంటే వాళ్ళు దేవుని చేత బోధింపబడ్డారట. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట. ఆలోచన చేయండి. విశ్వాసుల కుటుంబాలకు ఎంతమంది విశ్వాసుల కుటుంబాల్లో నేటి దినాల్లో దేవుని చేత బోధింపబడుచు ఉన్నారు. బైబిల్ చేసి చదివితేనే కదా దేవుని చేత బోధింపబడతాం. ఆయన ప్రార్థన చేస్తేనే కదా, దేవుని సన్నిధి నీ కుటుంబంలో ఉంటేనే కదా దేవుడు నీకు బోధిస్తాడు. జ్ఞానులు పొందుకున్నారంట, ఆయన బోధన పొందుకున్నారంట. ఎంత అద్భుతమైన మాట. ఉందా అమ్మా దేవుని బోధ నీ కుటుంబంలో? ఉందా అన్న అక్క ఈ దినాల్లో దేవుని బోధ నీ బ్రతుకులో, నీ జీవితంలో? ఆలోచన చేయమని కోరుచు ఉన్నారు. నిజమైన క్రిస్మస్ మిమ్మల్ని అత్యానందభరితులను చేస్తుంది. నిజమైన క్రిస్మస్ దేవుని చేత బోధింపబడే వారిగా మిమ్మల్ని చేస్తుంది. మూడోది చూసినప్పుడు, వారు బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున దేవుడు చెప్పినటువంటి మార్గములు వారు నడవడము ప్రారంభించారు. ఆలోచన చేయండి. ఎప్పుడైతే దేవుడు హేరోదు యొద్దకు వెళ్ళొద్దండి అయ్యా అని చెప్పినప్పుడు, జ్ఞానులు రాజకీయముగా ఎంతో జ్ఞానము కలిగినటువంటి వారు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నటువంటి ఇంటి అడ్రస్ చెప్పి ఉంటే డబ్బులు వచ్చినవా వాళ్ళకి? హేరోదు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీకు పోటీగా ఒక రాజు పుట్టాడు కదా, ఆయన నువ్వు వెలుగుచున్నావు కదా, ఇదిగో ఇంత డబ్బును నువ్వు నాకు ఇస్తే నేను నీకు అడ్రస్ చెబుతానంటే హేరోదు రాజు ఏమడిగితే ఇచ్చినాడమ్మా, ఇచ్చింటాడు కదా. కానీ జ్ఞానులు ఏం చేస్తున్నారంటే, ఆ బోధన విని దేవుడు చెప్పిన మార్గంలో హేరోదు రాజు ఎందుకు వెళ్లకుండా వారి మార్గంలో, దేవుడు చెప్పినటువంటి మార్గంలో వారు వెళ్ళిపోయారు. నువ్వు ఎప్పుడైతే నిజమైనటువంటి క్రిస్మస్ లోనికి వస్తావో, దేవుని మార్గములలో నడిచేదానముగా, నడిచేవాడుగా, నడిచే కుటుంబముగా నువ్వు నీ కుటుంబం నిలబడతారు. క్రిస్మస్ వ్యక్తిగత అనుభవం, క్రిస్మస్ క్రీస్తు ఆరాధించుట, క్రిస్మస్ యేసుక్రీస్తును రాజుగా చేసుకున్నట, క్రిస్మస్ ఎటువంటి శ్రమ వచ్చినా నిలవబడి దేవుని ఆరాధించుట. ఆ నిజమైన క్రిస్మస్ చేసుకున్నప్పుడు మొట్టమొదటిగా నువ్వు అత్యానందాన్ని పొందుకుంటావు. రెండోదిగా నీ కుటుంబము నువ్వు దేవుని చేత బోధింపబడతారు. మూడోదిగా దేవుని మార్గములలో నడిచేవారుగా ఉంటారు. చివరిగా ఒక విషయం ఆత్మసత్యాన్ని చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తాను. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 2వ వచనంలో చదువుతాం. ఆ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నారని అడిగినప్పుడు 3వ వచనంలో హేరోదు రాజు సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ ఏమయ్యారట? ఆనందించారా? చెప్పాలి గట్టిగా. కలవపడడం అంటే ఏంటమ్మా? కలవపడడం అంటే భయపడిపోయారు. అయ్యో ఏంటి కొత్త రాజా? హేరోదు కలవరపడ్డాడు, యెరూషలేము పట్టణ వారు కలవరపడ్డారు. జాగ్రత్తగా వినాలి. అక్కడ 2 బ్యాచ్లు మనకు కనిపిస్తాయి.
మొట్టమొదటి జ్ఞానులు వచ్చారు. ఎందుకు వచ్చారంటే వారు ఆశ చెప్తున్నారు, మేము పూజించడానికి వచ్చాం, ఆయన ఆరాధించడానికి వచ్చాం. మొదటి బ్యాచ్ ఆరాధించడానికి వెళ్ళిన బ్యాచ్. రెండో గుంపు మనకు కనిపిస్తుంది. ఎవరి ఆ గుంపు అంటే యేసు క్రీస్తుని గురించి విన్నప్పుడు కలవరపడిన గుంపు. మొదటి రాకడలో యేసు క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆయన్ను ఆరాధించడానికి వెళ్ళిన వారు మనకు కనిపిస్తారు. రెండోదిగా కలవరపడిన వారు మనకు కనిపిస్తారు. ఈ కలవరపడిన వారు ఆయన్ను విమర్శించేవారుగా, ఆయన చంపడానికి ప్రయత్నం చేసిన వారుగా మనకు కనిపిస్తారు. జాగ్రత్తగా వినాలి. ఎవరైతే ఆయన్ను ఆరాధించడానికి వెళ్దామనుకున్నారో వారు అత్యానందపడతాన్ని పొందుకున్నారు. ఎవరైతే కలవరపాటుకు గురయ్యారో వారు ఉన్న సమాధానాన్ని కూడా పోగొట్టుకున్నారు. యేసుక్రీస్తు మొదటి రాకడలో ఏ విధంగా రెండు గ్రూపులు మనకు కనిపిస్తాయో, యేసుక్రీస్తు మధ్యాకాశముకు వచ్చి పూల ఊదినప్పుడు రెండో రాకడలో మరలా రెండు గ్రూపులు మనకు కనిపించబోతున్నాయి. ప్రపంచ అంతానికి మనకు చాలా దగ్గరలో ఉన్నాం. యేసుక్రీస్తు రాకడకు మనం అత్యంత సమీపంలో ఉన్నాం. ఆయన మధ్యాకాశముకు వచ్చి పూల ఊదినప్పుడు ఎవరైతే ఆయన ఆరాధిస్తూ సంఘంలో చేర్చబడ్డారో ఆ ఆరాధించే గ్రూపు ఆయనతో కలిసి శాశ్వతమైనటువంటి ఆ అత్యానందంలోకి వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. మొదటి గ్రూపు ఎవరైతే ఆయన ఆరాధిస్తున్నారో వారు అత్యానందం వైపు అడుగులు వేయబోతున్నారు. వారు శాశ్వతమైన అత్యానందంలోకి వెళ్ళబోతున్నారు. ఎవరైతే విడవబడతారో ఆ విడవబడిన బ్యాచ్ ఎలా ఉండబోతుంది అంటే, ఆ విడవబడిన గ్రూప్ ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఆ కలవరపాటు మామూలు కలవరపాటు కాదు. ఆలోచన చేయండి. ఆ కలవరపాటు మామూలుగా ఉండబోదు. ఆ రోజు యెరూషలేములో వచ్చినటువంటి కలవరపాటు చాలా చిన్నది. ఈసారి యేసుక్రీస్తు మధ్యాకాశముకు రెండో రాకడలో వస్తే ఈసారి వచ్చే లోకంలోకి వచ్చే కలవరపాటు ఇట్లాంటి కలవరపాటు కాదు. ఆలోచన చేయండి. బైబిల్ అంటుంది, ఇద్దరు పొలంలో పని చేస్తుంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడబడతారు. ఆలోచన చేయండి. ట్రైన్ నడుపుతున్నటువంటి వ్యక్తి విశ్వాసి. ఆ విశ్వాసి ఎత్తబడితే ఆ ట్రైన్ లో ఎంత కూర్చున్నటువంటి వారి కలవరపాటు ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేయండి. ఫ్లైట్ నడుపుతున్నటువంటి వ్యక్తి విశ్వాసి. ఆయన ఎత్తబడితే ఆ ఫ్లైట్ వెనుక కూర్చున్నటువంటి వ్యక్తులు వారి కలవరపాటు ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేయండి. బస్సులో వెలుచు ఉన్నారు. బస్సులో 100 కిలోమీటర్ల ప్రయాణం, 100 కిలోమీటర్ల వేగంతో బస్సు వెలుచు ఉంటే ఆ బస్సు డ్రైవర్ విశ్వాసి. ఆయన ఎత్తబడితే ఆ బస్సులో వెనుక కూర్చుని ఉన్నటువంటి వారు విడవబడిన వారి కలవరపాటు ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేయండి. ఈసారి వచ్చే కలవరపాటు ఇట్లాంటి కలవరపాటు. ఆలోచన చేయండి. 10 మంది ఒక ఊరిలో మిస్ అయితే అది ఫ్లాష్ న్యూస్ అయితే, అది ఒక ఫ్లాష్ న్యూస్ అయిపోతే కొన్ని లక్షల కోట్ల మంది ప్రపంచంలో ఒక సెకండ్ కాలంలో మాయమైపోతే, రెప్పపాటు కాలంలో మాయమైపోతే, రెప్పపాటు కాలంలో సంఘం ఎత్తబడితే ఆ ప్రపంచంలో వచ్చినటువంటి కలవరపాటు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి ఆలోచన చేయండి. ఎలా ఉంటుంది న్యూస్, ఎలా ఉంటుంది సోషల్ నెట్వర్కింగ్, ఎలా పనిచేస్తుంది ఇంటర్నెట్, ఆలోచన చేయండి. ఆత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఆరాధించే గ్రూప్ లో ఇంకనూ లేకపోతే, క్రిస్మస్ అంటే నిజమైన క్రిస్మస్ నీ బ్రతుకును మార్చుకొని క్రీస్తును ఆరాధించేవాడుగా ఉండడం. ఒకవేళ ఆ నిజమైన క్రైస్తవులు, ఆ నిజమైన క్రిస్మస్ లో నువ్వు దినాన లేకపోతే, సాయంకాల సమయంలో ఆత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆరాధించే గ్రూప్ లో ఉన్నావా? కలవరపడే గ్రూప్ లో ఉన్నావా? ఈసారి వచ్చే కలవరపాటు ఇట్లాంటి కలవరపాటు ఉండదు. గుండెలు బాదుకున్నా, గుండెలు ఎంతగా బాదుకున్నా, అయ్యో నా భర్త వెళ్ళిపోయాడే, అయ్యో నా భార్య పరలోకానికి వెళ్ళిపోయింది, అయ్యో నా బిడ్డలు కాదు రాకుండా వెళ్ళిపోయారే, అయ్యో నా కుటుంబంలో సగం మంది వెళ్ళిపోయారే, అయ్యో నా స్నేహితులు వెళ్ళిపోయారే, ఎంత బాదుకున్నా ప్రయోజనమో ఉండదు. ఆ భయంకరమైన కలవరపాటు నీ బ్రతుకును నువ్వు చూడకూడదు అనుకుంటే, నేనే నీ బ్రతుకును నిజమైన క్రిస్మస్, నీ బ్రతుకును మార్చుకునే క్రిస్మస్ జరుపుకో. పశువుల పాక లాంటి నీ బ్రతుకును ఆరాధన ప్రదేశముగా మార్చుకో. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు, మీ కుటుంబాలకు, సకల లోక పరిశుద్ధులకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన, కళ్ళ ప్రార్థన చేద్దాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నిత్యుడు తండ్రి, శాశ్వతమైన దేవ వందనాలు, స్తోత్రాలు. అవును తండ్రి, ఎంత గొప్ప దేవుడవయ్యా. నా ప్రతి జ్ఞానుల జీవితాల ద్వారా గొప్ప సంగతులు, ఆత్మీయ సంగతులు మీరు మాకు బోధించారు. అందరి బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవును ప్రభువా, ఇదిగో తండ్రి, నాకు ఈ మాటలు వినినటువంటి ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేసుకుంటున్నాను.
నా తండ్రి ఎవరి బ్రతుకులు ఏ విధంగా ఉంటున్నాయో మీరే ఎరుగుదురు తండ్రి. నిజమైన క్రిస్మస్ బ్రతుకులు మార్చేది. నా తండ్రి నిజమైన క్రిస్మస్ వ్యక్తిగతమైనది. పశువుల పాక లాంటి జీవితాన్ని ఆరాధన ప్రదేశంగా మార్చుకున్న క్రిస్మస్. యేసుక్రీస్తు ఆరాధించుట నిజమైన క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభుల వారిని రాజుగా చేసుకునే అనుదినము నా తండ్రి నా ప్రభువా ఈ లోకానికి నేను చూపించుట అసలైన క్రిస్మస్. నా తండ్రి నా ప్రభువా మా జీవితాలలో, మా సంఘాలలో, మా కుటుంబాలలో ఆ నిజమైన క్రిస్మస్ లో నా తండ్రి నడిపించుకుని అడుగుతున్నాను. నా ప్రభా కృప ఇచ్చేయండి. విత్తబడిన వాక్యము 10 20 100 నా తండ్రి బిడ్డల జీవితాల్లో ఫలింపచేయమని అడుగుచుంటున్నాను. నా తండ్రి నా ప్రభా నీ రాకడలో నా తండ్రి మీరు మధ్యాకాశంలోకి వచ్చి బూరగొందినప్పుడు నా తండ్రి నా ప్రభా ఇదిగో తండ్రి ఆరాధించే నా తండ్రి నా ప్రభా ఎవరైతే ఉంటున్నారో నా ప్రభా వారిని శాశ్వతమైన అత్యానందంలోకి నడిపించే దేవుడుగా, రాజుగా, ప్రభువుగా మీరు మాకున్నారు. మేము నమ్ముచున్నాం, దాని ఎందుకు విశ్వాసం ఉంచుతూ ఉన్నాం, ఎదురు చూస్తూ ఉన్నాం. కృపగా ఇచ్చేయండి. ఎవరైతే నా తండ్రి ఇంకా కలవరపాటు పడేటటువంటి నా తండ్రి ఆ సమూహంలో ఉంటున్నారు వారి బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. మా స్నేహితులు, మా బంధుమిత్రాదులు ఎవరైతే నా తండ్రి నిన్ను ఎరుగక నా ప్రభువా ఇదిగో తండ్రి ఇంకా నిజమైన క్రిస్మస్ ఎరుగక నా తండ్రి ఉంటున్నారో ప్రార్థన చేస్తున్నాము. ఆత్మదేవ నీ కార్యము జరిగించండి, వారి హృదయములను మార్చండి ప్రభువా. నిజమైనటువంటి ఆ క్రిస్మస్ జరుపుకునే ఆ ధన్యత, ఆ అనుభవంలోనికి బిడ్డల జీవితాలను నడిపించండి. నా తండ్రి ప్రత్యేకించి క్రిస్మస్ అంటే అత్యానందం, క్రిస్మస్ అంటే సమాధానం, క్రిస్మస్ అంటే ధన్యత, క్రిస్మస్ అంటే మహా సంతోషం. నా తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబంలో నా తండ్రి అటువంటి మహా సంతోషం, అటువంటి అత్యానందం, అటువంటి సమాధానం నా తండ్రి ప్రతి కుటుంబంలో నింపి నడిపింపజేసే సమస్త మహిమ ఘనత మీరే ప్రార్థిస్తూ కూడి వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని నా తండ్రి నాకు చూస్తున్నటువంటి నా తండ్రి కుటుంబాలను నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క దేవుని నామములో ఆశీర్వదిస్తూ దీవిస్తూ క్రిస్మస్ శుభములు ఆశీర్వాదములు కుటుంబాలను నింపమని అడుగుతూ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.